ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవంగా తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుమలలో మీడియా సెంటర్ను ప్రారంభించిన టీటీడీ చైర్మన్. ఫలపుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించిన బిఆర్ నాయుడు. సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవికి స్నపన తిరుమంజనం. తిరుచానూరులో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. వెంకటాద్రి నిలయాన్ని పరిశీలించిన టీటీడీ ఈవో. అధికారులకు పలు సూచనలు చేసిన అనిల్ కుమార్ సింఘాల్. సుగంధ ద్రవ్యాల్లో సీతారాముల సుందర సోయగం. సంతానలక్ష్మి అలంకరణలో లక్ష్మీ తాయారు దర్శనం. భద్రాచలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం జరిగిన ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. పరివార దేవతలైన అనంత, గరుడ, చక్రతాల్వార్, విశ్వక్సేనుల వారిని పల్లకీలపై వేంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపటాన్ని తీసుకుని ఊరేగింపుగా బయలుదేరారు. శ్రీవారి ఆలయ మాడవీధులలో ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామి, పరివార దేవతలు గరుడ ధ్వజపటాన్ని ఊరేగించి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని తిరుమలరాయ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేశారు. బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు ధ్వజస్తంభం వద్ద విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై ధ్వజస్తంభంలోని గరుడ ఆల్వార్కు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. తరువాత ధ్వజపటాన్ని శాస్త్రోక్తంగా ఎగురవేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలికారు. ఈ ఉత్సవంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ध्वजारोहणं गरुडध्वजध्वजारोहणं ध्वजारोहणं गरुडध्वजध्वजारोहणं తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం తిరుమల తిరుపతిలో తిరువేంకటపతి వైభవం నరనారాయణుల నడుమ నడయాడే సంబరం ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం 2లో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వైభవాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి మీడియా ప్రతినిధులు కృషి చేయాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శాంతారాం, పనబాక లక్ష్మి, నరేష్, జంగా కృష్ణమూర్తి, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ నీలిమ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక మీడియా ప్రతినిధిగా మీడియా హౌస్ని తిరుమలలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు నా జీవితంలో నేను అనుకోలేదు ఈ సంఘటనలు ఇట్లాంటివి జరుగుతాయి. ఇక విషయానికి వస్తే తిరుమలలో ఈరోజు మీడియా ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు. ఇక ఆ విషయం అట్లుంచితే ఈరోజు నేను ఇక్కడే ఎగ్జిబిషన్ తిలకించడం జరిగింది. ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము. అన్ని శాఖలు, అటవీ శాఖ అయితే, ఉద్యానవనం, ఆయుర్వేదిక్, అన్నీ కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది. నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ తిరుమల వచ్చి ఆ ఉద్యానవనాన్ని, ఆ పూలవనాన్ని, ఆయుర్వేదిక్ అయితే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి, మాటల్లో వర్ణించడం. కాబట్టి అందరూ వచ్చి తిలకించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే మీడియా విషయానికి వస్తే నిన్న అంకురార్పణ జరిగింది. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. మేమంతా కూడా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఏమన్నా వైషమ్యాలు ఉంటే పక్కన పెట్టి ఇది మన అందరి దేవుడు, మన ఇలవేల్పుడు కాబట్టి ఆ దేవదేవుణ్ణి మనం అందరం కొలుచుకుంటాం. కాబట్టి ఆయన యొక్క ప్రతిష్టని, ప్రతిభని 10 మందికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మోత్సవాల్లో దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి 28 రాష్ట్రాల కళాకారులు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ఈ 10 రోజులు పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను ఒకటే కోరుతున్నాను, ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే మనం చర్చించుకుందాం, కానీ దీన్ని పెద్ద విషయాలు చేసి మీడియాలో వచ్చి ఈ తిరుమల ప్రతిష్టను దెబ్బతీయకుండా మీరందరూ టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో.
తిరుమలలో సామాన్య భక్తులకు ఉచిత వసతి సదుపాయం కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటాద్రి నిలయం పిఏసి 5ను నిర్మించింది. అధునాతన వసతులతో గాలి, వెలుతురు, సూర్యరశ్మి ప్రసరించేలా సుమారు 102 కోట్లకు పైగా నిధులతో ఈ వసతి సముదాయం నిర్మాణాన్ని టీటీడీ పూర్తి చేసింది. రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ వసతి సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిఏసి 5 వసతి సముదాయంలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. వసతి సముదాయాన్ని మొత్తం పరిశీలించి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో పర్యవేక్షించారు. ముందుగా లాకర్లు ఉండే హాల్ను పరిశీలించి అధికారులతో చర్చించారు. భక్తులకు లాకర్లను కేటాయించే టోకెన్ కేంద్రాలు, క్యూలైన్లను గమనించారు. అనంతరం కళ్యాణకట్టను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కళ్యాణకట్టకు సంబంధించిన క్యూలైన్లు, టోకెన్ కేంద్రాలను పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన అన్నప్రసాదం కేంద్రంను తనిఖీ చేశారు. ప్రథమ చికిత్సా కేంద్రం, డైనింగ్ హాల్, పాదరక్షల కేంద్రాలను పరిశీలించి ఆయా విభాగాల అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిఈ సి సత్యనారాయణ, డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశాఖపట్నానికి చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ పువ్వాడ శేషమస్తానరావు, పువ్వాడ కుంకుమరేఖ దంపతులు స్వర్ణ యజ్ఞోపవీతాన్ని బహూకరించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం రంగనాయక మండపంలో 3 కేజీల 860 గ్రాముల బంగారంతో 3,86,00,000 విలువైన స్వర్ణ యజ్ఞోపవీతాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాష్ రెడ్డి, నరేష్ కుమార్, శ్రీవారి ఆలయ డిప్యూటీఓ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవనవోన్మేషంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అమ్మవారికి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం సాయంత్రం జరిగిన ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనశాల, ఫోటో ఎగ్జిబిషన్ను బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. టీటీడీ ఉద్యానవన విభాగం, టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనశాలను భక్తులు వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫలపుష్ప ప్రదర్శనశాలలోని పలు పౌరాణిక ఘట్టాలు, ప్రదర్శనలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిలకించారు. బెంగళూరుకు చెందిన కళాకారిణి గౌరీ ఏర్పాటు చేసిన ఆనంద నిలయంలో విమాన వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే టీటీడీ శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు రకాల శిల్పాలు, టీటీడీ అటవీశాఖ విభాగం, పబ్లికేషన్స్ విభాగం, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను చైర్మన్ బిఆర్ నాయుడు ఆసక్తిగా తిలకించారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన తిరుమల నాడు నేడు ఫోటో ప్రదర్శన, టీటీడీ అగరబత్తీలు, గో ఆధారిత ఉత్పత్తులను వీక్షించారు. ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన పౌరాణిక ఘట్టాలు, పలు రకాల పుష్పాల ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్నాయని తెలుపుతూ టీటీడీ చైర్మన్ సిబ్బందిని అభినందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే ప్రతి భక్తుడు ఈ ప్రదర్శనను తిలకించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శాంతారాం, పనబాక లక్ష్మి, నరేష్, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములు అభిషేక ద్రవ్యాల్లో శోభాయమానంగా అనుగ్రహించారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు పల్లకిపై ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత తులసిమాలలు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. ఇక శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు సంతాన లక్ష్మిగా కొలువు తీరుగా అర్చకులు ప్రత్యేక పూజాధికారులు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. సంతాన లక్ష్మిగా అనుగ్రహిస్తున్న లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధులలో ఊరేగించారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. తర్వాత ధ్వజస్తంభానికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం జరిపి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ మంత్రాలయం పుణ్యక్షేత్రంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకం వేడుకగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంత్రాలయం గ్రామదేవతగా వినుతికెక్కిన దుర్గాదేవికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అమ్మలగన్న అమ్మకు విశేష అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన పైడితల్లి అమ్మవారి 36వ జాతర మహోత్సవాలు అత్యంత కోలాహలంగా నిర్వహించారు. అమ్మవారిని విశేష అలంకరణలో దర్శనం చేసుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా డప్పు వాయిద్యాలకు, విచిత్ర వేషధారణలతో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరంలో రుద్రహోమం జరిగింది. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అర్చకులు రుద్రహోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. మెదక్ జిల్లా శివంపేట మండపంలో కొలువైన శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. జగజ్జనని అమ్మలగన్నమ్మ శక్తి స్వరూపిణి విశేష అలంకరణల దర్శనంతో భక్తులు ముగ్ధులవుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఆ విశేషాలు మీకోసం. నెల్లూరు జిల్లా పెన్నా నదీ తీరంలోని జొన్నవాడలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ కలశ స్థాపన ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణిలో అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో గంగ పూజలు నిర్వహించి గంగా జలాన్ని సేకరించారు. పవిత్ర జలాలను నింపిన కలశాన్ని పల్లకిలో ఉంచి భక్తుల దైవనామ స్మరణలు, మహిళల కోలాట ప్రదర్శనల నడుమ కలశాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠ చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ అమ్మవారు బాలత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మలగన్న అమ్మను బాలత్రిపుర సుందరిగా దర్శనం చేసుకుని సింహపురి వాసులు నీరాజనాలు సమర్పించారు. అలాగే నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ గాయత్రి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష ఆభరణాలు, పుష్పమాలలతో దుర్గాదేవిగా అనుగ్రహించిన గాయత్రీదేవి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ అంకాళ పరమేశ్వరీదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అంకాళ పరమేశ్వరీదేవి లక్ష్మీదేవి అలంకారంలో భక్తులను కటాక్షించారు. మూలమూర్తికి ఆరాధనలు పూర్తి చేసిన తరువాత అర్చకులు ఉత్సవమూర్తిని లక్ష్మీదేవిగా అలంకరించి మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం మందిపల్ గ్రామంలో కొలువైన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయంలో అమ్మవారు అన్నపూర్ణగా అనుగ్రహించారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజున అమ్మవారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి నివేదన, హారతులు అందజేశారు. భవానీ దీక్ష స్వీకరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ తల్లి బాలత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నిర్వహిస్తున్న అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజున అర్చకులు అమ్మవారికి బాలత్రిపుర సుందరి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం వేదమాత గాయత్రీదేవిగా మావుళ్లమ్మ కటాక్షించారు. భక్తుల కల్పతరువుగా భీమవరం గ్రామదేవతగా కొలువుదీరిన అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అర్చకులు గాయత్రీదేవిగా అలంకరణ చేసి దివ్యమంగళ హారతులు సమర్పించారు. కోనసీమ జిల్లా అమలాపురం శ్రీదేవి సెంటర్లో కొలువైన అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పశోభితంగా తీర్చిదిద్దారు. అనంతరం అమ్మవారికి నిత్యారాధనలు జరిపి గాయత్రీదేవిగా అలంకరణ చేసి హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా భవానీ అమ్మవారు గాయత్రీదేవిగా పూజలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మరి కాసేపట్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ.